బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు పాలమూరులో ప్రపంచ సుందరీమణులు సందడి చేయనున్నారు. అమెరికాకు చెందిన 22 మంది సుందరీమణులు బృందం పాలమూరులో పర్యటించనున్నారు. పిల్లలమర్రిలోని మ్యూజియం, రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. అందాల పామలు సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ కు చేరుకోనున్నారు. ప్రపంచ సుందరీమణుల రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు పాలమూరులో ప్రపంచ సుందరీమణులు సందడి చేయనున్నారు. అమెరికాకు చెందిన 22 మంది సుందరీమణులు బృందం పాలమూరులో పర్యటించనున్నారు. పిల్లలమర్రిలోని మ్యూజియం, రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. అందాల బామలు సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ చేరుకోనున్నారు. ప్రపంచ సుందరీమణుల రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. ఫోన్ లో మా ప్రతినిధి వెంకటేశ్వర్ ఉన్నారు. వెంకటేష్. శివాని, ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిష్టాత్మక పిల్లలమర్రిని సందర్శించనున్నారు ప్రపంచ సుందరిమణులు. తెలంగాణ జరూరానా నినాదంతో రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రపంచ సుందరి పోటీదారులకు ఈ రోజు పాలమూరులోని పిల్లలమర్రి చూసేందుకు వస్తున్నారు. దీంతో 7 శతాబ్దాల చరిత్ర కలిగిన మహావృక్షాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని చెప్పవచ్చు. ఈ సుందరిమణులకు సంబంధించి పిల్లలమర్రి వద్దన అన్ని ఏర్పాట్లు అయితే యంత్రాంగం పూర్తి చేసింది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు 2 గంటల పాటు ఈ పిల్లలమర్రిలో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే మ్యూజియం ని, దానితో పాటు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రతిష్టాత్మకమైన ఈ పిల్లలమర్రి దేశంలోనే 3వ స్థానంలో ఉంది. ఈ మహావృక్షం ఆది నుంచి అంతమనేది లేకుండా, ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది అనేది దానికి ఊడలు లేకుండా ఈ పర్యాటక కేంద్రం పిల్లలమర్రి అయితే ప్రాచుర్యం పొందింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ప్రపంచ పర్యాటకులకు సంబంధించి చాలా మంది పాలమూరు జిల్లాకు వచ్చిపోతుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ సుందరిమణులు కూడా ఇక్కడ సందర్శించడం పాలమూరు ప్రఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఎక్కిందని చెప్పవచ్చు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ట్రాఫిక్ ను కూడా మళ్లిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పిల్లలమర్రిని మొత్తం పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారని చెప్పవచ్చు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు వివిధ కార్యక్రమాలతో పాటు దానికి సంబంధించిన వివిధ శాఖల ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలను, పర్యాటకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా సుందరిమణులకు వివరించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మ్యూజియంలో ఏర్పాటు చేసిన 16వ శతాబ్దం నాటి శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామికి సంబంధించిన వివిధ ప్రాంతాల నుంచి మ్యూజియానికి సంబంధించిన విగ్రహాలను ఇక్కడ తెచ్చిపెట్టారు. అంటే శ్రీరామునికి సంబంధించిన విగ్రహాలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. ఆ మ్యూజియం కు ప్రతిష్టకు సంబంధించి ఆ సుందరిమణులకు వివరించే అవకాశం ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు అయితే ఈ కార్యక్రమం ఆనంద డోలికలో సుందరిమణులు అయితే పాలమూరు ప్రఖ్యాతిని తెలిపే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శివాని.